అరే అసలు చించాను గాడు ఏం చేస్తుండో ఏమో అస్సలు నాకు అర్థం కావట్లేదు గైస్. అసలు ఎట్టా ఎట్టా అయితే వెళ్ళిపోతుండు. అసలు ఇప్పుడు ఎటే పోయిండో ఇట్లా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు చించాను నాకు మీరు కామెంట్ అయితే చేయండి. చించాను అయితే ఎందుకు ఇలా చేస్తుండు? ఎక్కడ పడితే అక్కడ పోతుండు. అసలు అసలు మా చెప్పిన మాట వింటలేడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోయాడు మామ? ఇల్లంతా వెతికాను అసలు నాకైతే ఏం అర్థం కావట్లా. ఒకసారి మళ్ళీ చూద్దాం. నాకు అసలు నిద్ర లేచిన ఇప్పుడే అసలు మళ్ళీ పోయి ఇల్లు మొత్తం వెతుకుదాం ఆగండి. ఇంకా మీరు ఎవరైతే చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. చించాన్ అయితే అసలు కనిపిస్తలేడు అబ్బా. ఎక్కడ పోయి ఉంటాడో ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు తెలుసా. నాకు మొత్తం పిచ్చెక్కిపోతుంది అసలు. చించాన్ ఎక్కడ పోయాడు ఇక్కడ ఉండా. చించాన్ సైకిల్ అయితే ఉంది. చించాన్ అయితే లేడు. చించాన్ సైకిల్ ఉంది కాబట్టి ఇక్కడ మన బండి కార్ గిట్ ఉంటుంది. ఎవరి మీద పోయిండబ్బా చించాన్? ఎవరు బండి వేసుకొని పోయిండో ఎవరు కార్ వేసుకొని పోయిండో నాకు అయితే అర్థం కావట్లా. సో మీరు చూసిన వాళ్ళు లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని మనం అయితే 200 సబ్స్క్రైబర్స్ ఛానల్ దగ్గర ఉన్నాం. ఇంకా 99 సబ్స్క్రైబర్స్ మాత్రమే కాబట్టి ఫాస్ట్గా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మనం ఇప్పుడైతే చించాన్ని వెతుకుదాం. ఎక్కడ వెళ్ళినా డోరేమాన్ ఇంట్లో ఉండా. అమ్మా మనకి కార్ అయితే బుల్లెట్ ప్రూఫ్ అన్నిటికీ తట్టుకుంటుందిలేండి, ఏం కాదు. కాకపోతే అందుకే తప్పించుకున్నా ఇప్పుడు. అబ్బాయి వాన ఒకటి చించాను ఎక్కడుండో ఏమో అంటే వాన ఒకటి రేసారే కారు గిట పోతలేదు. ఈ వానకి తగ్గితే బాగుండు. అమ్మయ్య వాన గిట తగ్గినాక నేనైతే బయలుదేరాను. ఇక చించాను మోటు ఇంట్లో ఉండా, చించాను మన పట్లు ఇంట్లో ఉండా, ఇద్దరు సేమ్ కాబట్టి చూద్దాం ఇప్పుడు చించాన్ అయితే ఎవరింట్లో ఉంటాడో ఏందో. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు అబ్బా. ఏంది షట్ ఆగండి. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఆగండి. ఇక్కడైతే కొంచెం ఫోన్ చేస్తున్నాను. డోరేమాన్ చించాన్ డోరేమాన్ ఇంటికి వెళ్ళి ఉంటాడా? వెళ్దాం పదంటే. డోరేమాన్ వాళ్ళైతే మన ఇక్కడ ఒకటి ఉంటుంది కదా రేసింగ్ ట్రాక్, అక్కడే వెళ్తా అన్నట్టు గుర్తు. పదండి ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. రేసింగ్ ట్రాక్ కాడ ఉన్నారా? అట్నే మనం ఒక రేస్ ట్రాక్ గేమ్ ఇట్లా ఆడదాం. పోయినాం కదా మనం అంత దూరం. ఇక పెట్రోల్ వేస్ట్ డీజిల్ వేస్ట్ కాబట్టి ఒక గేమ్ ఇట్లా ఆడేసి అయితే వద్దాం. ఇక్కడ చూసుకుంటే మనమైతే రేసింగ్ ట్రాక్ అయితే వచ్చేసాం. ఇంకా చించాన్ ఎక్కడ ఉన్నావు? చించాన్ అసలు ఎక్కడుండో నాకు అర్థం కావట్లేదు అసలు. చూద్దాం ఆగండి. చించాన్ ఇక్కడ ఉంటే బాగుండు, లేకపోతే ఇంకేం చేయలేం. మనమైతే రెండింటికి బైక్ పెట్టుకుందాం. ఒక్కరా ఇద్దరా అంట. మనం ఒకటి పెట్టుకుందాం. ఒకటి పెట్టుకొని ఇదైతే స్టార్ట్ అయితే కొట్టిద్దాం. చెల్లు ఒక్కరితో అయితే మనం పోటీ అయితే పడుతున్నాం గైస్. అదిగో ఒక్కడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇది ఎక్కితే మాత్రం స్టార్ట్ అయితే అయిపోతుంది రేస్ వచ్చేసి. ఇక చించాన్ అయితే ఎక్కడ లేడు, అందుకని చూద్దాం ఒకసారి రేస్ లోపల గిట్ట అక్కడ ఉన్నాడా లేడా అని చెప్పేసి. చెల్లో మనం అయితే ఇప్పుడు రేస్ ట్రాక్ అయితే ఆడుతున్నాం. ఇది ఆడేలోపు అయితే చించాన్ దొరకాలని మీరైతే గట్టిగా కోరుకొని వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చించాన్ ఎక్కడుండో ఏమో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు అబ్బా. చించాన్ నాకైతే పిచ్చెక్కుతుంది. చించాన్ ఎక్కడుండో ఏమో. ఈ మధ్యలో గిట్ట లేడు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అసలు రేస్ మధ్యలోకి ఎవరు రానియరు. కానీ పిల్లలు కదా వెళ్ళి ఉంటాడా అని ఒక డౌటు అంతే. ఇక్కడైతే ఎవరు లేరు అనుకుంటున్నా. ఉన్నారా? విన్నర్ అంట. మన రేస్ ట్రాక్ గిట్ట కంప్లీట్ అయితే అయిపోయింది. పిచ్చి ఎక్కుతుంది మామ. వాడ ఇటు పోయిండు ఏమో, పిచ్చి ఎక్కుతుంది నాకైతే. అసలు చెప్పకుండా పోతున్నావు. అసలు చెప్పకుండా ఎందుకు పోతున్నా నాకు అర్థం కావట్లేదు. మొత్తం చెప్తలేడు ఒక మాట కూడా. అసలు చెప్పకుండా ఎందుకు పోతుంది మామ చించాన్ నాకు అర్థం కాదు. చెప్పుకోవాలి. అసలు చెప్పకుండా పోతే ఎట్లా అనుకుంటారు మామ? చెప్పి పోవాలి కదా. చెప్పకుండా పోతే ఎట్లా మామ? చెప్పాలి కదా మినిమం. అసలు ఎంత కూడా చెప్పకుండా పోతుంది మామ. అసలు నేనేం చేయాలి మామ? మీరే చెప్పండి మామ. అసలు నేనైనా ఏం చేయాలి మామ? ఎంతగానో మామ. మీరైతే ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం.
ఇంకా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోరు గైస్. లేట్ లేకుండా మనం అయితే వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోరు. ఇక్కడ మన చించాన్ ఇక్కడ ఉండే ఒకసారి అయితే దిగి అయితే చూద్దాం. దిగి చూస్తే చించాన్ ఉండో లేడో మనకైతే తెలుస్తుంది. ఇక్కడ మనోడు గిట్ట లేడు, చించాన్ కూడా లేడు, మన ఫ్రెండ్ గిట్ట లేడు కాబట్టి చించాన్ గిట్ట లేడు. సో ఇప్పుడైతే మనం పార్క్ కాడికి అయితే వెళ్దామా. ఇక్కడ స్టేషన్ ఉంది, ఫస్ట్ స్టేషన్ కాడికి వెళ్దాం. ఎందుకంటే వాళ్ళు టూర్స్ గిట్ట అటు ఇటు వెళ్ళి వస్తారు, పక్కన ఉన్న విలేజ్ దగ్గరికి పోయి వస్తారు. అందుకని చెప్పేసి ఒకసారి స్టేషన్ కాడికి పోయి చూసి అలాగే స్టేషన్ కాడికి పోయి చూసి మనమైతే ఇప్పుడైతే పోదాం. అరే గుద్దుకుంది, ఏం కదా బండి గిట్ట గట్టిగా ఉంది మన బండి. అరే దీన్ని గుద్దుకుందబ్బా. మన చించాన్ కాడ ఎక్కడ ఉండేమో. అమ్మయ్య మొత్తానికైతే మనమైతే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాం. చూద్దాం ఇప్పుడు ఇక్కడైనా చించాన్ ఉండాలేడా, ఉంటే ఇక్కడి నుంచి ఇటే ఎక్కించుకోపోదాం. బండి అయితే ఇక్కడికే తీసుకొచ్చా. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఇది అయిపోయినాక పార్క్ అయితే వెళ్దాం, పార్క్లో చూద్దాం, మొత్తం చూద్దాం. అసలు మరి ఏం చేస్తాం. అరే యార్ నాకు ఇక్కడ కూడా కనిపిస్తలేడు, అసలు ఏం చేయాలబ్బా. సో ఇక్కడ గిట్ట లేడు. ఇక మనం అయితే బండి వేసుకొని అయితే వెళ్ళిపోదాం, పార్క్లోకి అయితే వెళ్ళి అయితే చూద్దాం. ఇంకా మీరైతే ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. మనం చించాన్ కోసం అయితే మీరు ఒక లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా. ఓకే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోయి మనమైతే ఎక్కడ వెళ్దాం, ఇప్పుడు పార్క్లోకి అయితే వెళ్దాం. పార్కుల్లోనైనా ఉండి ఉంటాడు నాకు తెలిసి. డోరేమాన్ ఇంటికైనా మోటు ఇంటికైనా వెళ్ళి ఉంటాడు అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి అయితే పార్క్ వెళ్ళి ఇక వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళి అయితే చూద్దాం. మరి మనమైతే ఇక అసలు ఎట్లబ్బా ఈ చించాన్తో నాకేం అర్థం కావట్లేదు. మంచిగా ఉంటాడు, క్యూట్ చించాన్ కదా. ఆ క్యూట్ చించాన్ కోసం అన్న మీరైతే లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ గిట్ట ఆన్లో పెట్టుకోరబ్బా. ఇక మనం లేట్ లేకుండా అయితే మ్యాక్సిమం అయితే వచ్చేసాం. ఇక మనం అయితే ఇది పార్క్, ఇక రైట్ సైడ్ అయితే పార్క్ అయితే వచ్చేసింది కదా. ఇక మనకైతే పార్క్ అయితే వచ్చేసింది. ఇక చూద్దాం ఎలా ఉంటుందో. పార్క్ ఎలా ఉంటుందో అని కదా బాగా చించాన్ ఉంటాడో ఉండడో అది మెయిన్. మనం కెమెరాలో ఇట్లా చూద్దాం. అసలు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చించాన్ దొరకాలని అయితే కామెంట్ అయితే చేయండి. ఎక్కడున్నా చించాన్ ఇంటికి రావాలి త్వరగా. కాబట్టి మీరు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తెలిసి ఇక్కడ కూడా లేడు అనిపిస్తుంది. అయ్యా బాబోయ్ నేను చేసేది కాదు, నేను అలసిపోయానబ్బా సామి. నేనైతే ఈ కొద్దిసేపు గ్యాప్లో అయితే నేనైతే బాబాకి అయితే కాల్ చేసి బాబాకి అయితే ఇట్లా జరిగిందంతా చెప్పేశాను. బాబా అయితే ఒకటి అన్నాడు, నువ్వైతే ఏం చేయకు, సరాసరి ఇంటికానే ఉంటాడు చించాన్ అయితే అన్నాడు. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళి చూద్దాం ఉంటాడా ఉండడా అని. ఇక మనమైతే ఇంటికైతే వెళ్ళి చూద్దాం. మీరైతే ఛానల్ కొత్తగా వస్తే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అంతా ఆన్లో పెట్టుకోరి. ఇక లేట్ లేకుండా మనమైతే ఇంటికైతే త్వరగా అయితే వెళ్ళిపోదాం. కాబట్టి మీరైతే ఫాస్ట్గా వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక మీరు చేయాల్సింది ఏం లేదబ్బా, వీడియోని అయితే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు చేయాల్సింది అదే. ఇక మనమైతే ఇక బాబాతోనైతే మొత్తం అయితే మాట్లాడేసాం కదా. ఇక ఇప్పుడు మనం సరసరా ఇంటికి వెళ్ళిపోయి మనమైతే ఏంటిదబ్బా అది సరసరా ఇంటికి వెళ్ళిపోయి మనమైతే చూద్దాం ఒకసారి చించాన్ ఉండా లేడా. నిజమైన బాబా చెప్పింది. బాబా ఎప్పుడైతే అబద్ధాలు ఏం చెప్పాడు, నువ్వు చేస్తా అంటే చేస్తాడు. నాకు తెలిసి కంపల్సరీ చేసే ఉంటాడు. ఇక మనం లేట్ లేకుండా మన బండి వేసుకొని అయితే వెళ్ళిపోదాం ఇంటికి. కాబట్టి చించాన్ అయితే దొరికాడు. కాబట్టి మీరైతే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. మన ఇంటికాడ సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ మన ఫోన్లో రావు, ఎందుకంటే సిగ్నల్ లేదు ఈ ఊర్లో. నాకే వస్తాయి అబ్బా అన్ని కష్టాలు. కాబట్టి ఇక మనమైతే వెళ్ళిపోదాం. ఊర్లో సిగ్నల్ ఉంటుంది కానీ పార్క్లో ఉండదు, ఎందుకంటే పార్క్లో టవర్స్ కొంచెం పెట్టలేదు, జామర్ యాడ్ చేశాడు. కాబట్టి ఇవ్వండి మన ఇల్లు గట్ట ఎంత దూరంలో లేదు, లెఫ్ట్ సైడ్ కొడితే మన ఇల్లు వచ్చేస్తుంది అనమాట. ఇక ఎడమ చేయి వరకు వెళ్తే మన ఇల్లు వచ్చేస్తుంది. ఇక కాబట్టి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. పిల్లలు మీరైతే వీడియో చూస్తున్నా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ గిట్ట ఆన్లో పెట్టుకోరి.
ఇక లేట్ లేకుండా వీడియో లోపలికి వెళ్ళిపోయి ఇంటి లోపలికి వెళ్ళిపోయి మనమైతే చించాన్ అయితే చూద్దాం. అరే ఆగండి, లోపలికి వెళ్ళిపోయి అరే లోపలికి రాలేదప్పా. ఆగండి, మనం తిప్పుకుందాం బండిని. మనం బండి తిప్పుకొని అయితే ఎట్లయినా గట్టి బండి ఇప్పుడు పోతుందా? సో రైట్, లోపలికి అయితే వచ్చేసాం. మన బండి ఎందుకని మంచిది లోపల పెట్టుకుందాం అసలే, ఎందుకంటే అసలు చాలా బండి చూసారు ఎట్లుందో, మరి మామూలు ఉండదు, హై కాస్ట్ బండి అనమాట. చించాన్ ఎక్కడుండవు ఇప్పుడైతే వెతుకుదాం. చించాన్ 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 ఎక్కడున్నావు? నేను వచ్చేసా. ఈ రూమ్లో ఉండవు, బెడ్రూమ్లో మ్యాక్సిమం అయితే ఉండడు, ఎందుకంటే చించాన్ ఈ రూమ్కి రాడు ఎక్కువ శాతం. కిచెన్లో గిట్ట ఉండడు, తినేసి వెళ్ళిపోతూనే ఉంటాడు. కిచెన్లో గిట్ట ఎక్కువసేపు ఉండడు. కాబట్టి మనం అయితే పైకి వెళ్ళిపోయి పైన అయితే చూద్దాం. అరే యాడమ్గా చించాన్ ఎక్కడ ఉండరా? వాడు అసలు సప్పుడు చేయడు మామ, వాడు ఇప్పుడు తిన్నిపోతాడు, పందిన కొడుకు. సరే ఒకసారి అయితే నాకు ఒక్కసారి అయితే చూద్దాం, ఆగండి. ఆ ఇంట్లో ఏమైనా ఉందా, ఎందుకంటే ఆ ఇంట్లో ఉండేమో నాకు అనిపిస్తుంది. ఆ రూమ్లో ఉంటే మాత్రం వేరే ఉంటుంది. ఇక చూద్దాం ఒకసారి ఆ రూమ్లో ఉండో లేడో. అమ్మ బాబోయ్, చూడండి గ్యాస్ వర్కౌట్ అయితే చేస్తాడు. అరే చించాన్ ఎక్కడ పోయావురా? నీ కోసం గంట నుంచి వెతుకుతున్నారా, సిటీ మొత్తం తిరిగి వచ్చానురా, పార్క్కి వెళ్ళా, స్టేషన్కి వెళ్ళా, మొత్తం తిరిగారా. అసలు కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. ఎటు పోయావురా బొద్ద నుంచి? మామయ్య నేను మంచిగా ఇక్కడే వర్కౌట్ చేసుకుంటా మామయ్య, ఇంట్లోనే ఉన్నా, నేను ఎటు పోలేదు తెలుసా. చూసినావా కదా నా సైకిల్ కూడా అక్కడే ఉంది. ఏంటి మామయ్య నువ్వు అసలు? అరే ఇంటికానే ఉంటే నాకెందుకు కనిపించలేరా? నేను అంతగానో వెతికాకరా సిటీలో, ఏందిరా చించాను, కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. అరే మామయ్య నా అక్కడ ఫోన్ ఎక్కడిది అసలు? నా అక్కడ ఫోనే లేదు కదా, ఉన్నది ఒక సైకిల్ ఒకటే కదా. అయ్యయ్యో, ఏదో పొట్ట తగ్గియాలని, సన్నపడాలని నేనైతే వర్కౌట్ అయితే చేస్తున్నా. నాతో పాటు నువ్వు కూడా వచ్చాయి, సన్నగా అవుతావు. నేను మరి నీ అంత లాభం లేరా, నేను సన్నగానే ఉన్నా, కానీ బుద్ధ అంతా తిరిగినారా నీకోసం చించాను. ఎక్కడని వెతకాలరా అసలు, నాకైతే అర్థం కావట్లేదురా చించాను. చేసే పనులన్నీ నాకు అస్సలు, నువ్వు ఎంతగానో వెతకాలరా నిన్నైతే. అందుకని మామయ్య ఎప్పుడైనా సరే ఇల్లు మొత్తం చూడాలి, ప్రతి రూమ్లోకి రావాలిగా. ఉన్నాయి 4 రూమ్లు తెలుసుగా నీకు, అవి గిట్ట పెద్ద బాధగా ఉంటాయి మన ఇల్లు. ఉన్న 4 రూమ్లో నువ్వు 4 రూమ్లు వెతుక్కోకుండా పోతే ఎట్లా మామ? సరే కానీ ఏసీ కొంచెం ఉబ్బరిస్తుంది. చేసిందే తప్పు పని, ఇంకా ఏసీ కావాలంట. ఏసీ బాబు ముఖం చూడు ఎట్లుందో, ఇంకా ఏసీ కావాలంట. ఏసీ నా ముఖానికి ఏంది మామయ్య? నా ముఖానికి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్స్ అన్నీ యూస్ గిట్ల వస్తాయి. ఏంది అనుకుంటున్నాను? నా వీడియోస్ ప్రతి 1 మిలియన్ పోతుంది. నీకేం తెలుసు నా ఫేస్ వాల్యూ? అవును రే, మస్తు పోయింది కదా మన ఒక్క వీడియో 20K గిట్ట పోలేరా? నువ్వు బాగా చెప్తావు. 10K గిట్ట పోలేరా? 10,000 యూస్ గిట్ట లేవురా మన వీడియోల కంటే. నువ్వు వేగంగా 1,00,000 పోతాయి. 1 మిలియన్ అంట, 1M. ఇప్పుడు పోయినారా మన వీడియోలో 1M? మళ్ళీ అలా చించాను నువ్వే ఉన్నావు కదా, గట్లా చెప్తే 1 మిలియన్ పంపిరా ఈ వీడియోనన్నా. 1 మిలియన్ వద్దులేరా రే, ఒక 10K పంపిరా చాలరా. సరే పిల్లలు చూస్తున్నారు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తున్న వాళ్ళైతే నా కోసం అయితే ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. ఎందుకంటే చూసారు కదా మన వీడియోలలో ఒక్కటి కూడా 10K 10,000 మంది కూడా యూస్ అయితే లేవు. కాబట్టి ఈ వీడియోకి అయితే లైక్ చేసుకొని ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే ఇంకా యూట్యూబ్ అయితే 10 మంది పంపిస్తుంది. ఇక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ బాయ్. ఓపి.